ఇంతసేపు ఆనియన్స్ కట్ చేస్తుంటే వాటర్ రాలేదు. అప్పుడు మా ఆయన ఉన్నాడు, ఏంటిది ఏడుస్తున్నావు అని అంటే, ఏం లే బావా, ఆషాఢంలో షాపింగ్ ఉంది కదా, చేపిస్తావేమో అనుకుంటా అనేదాన్ని. ఇప్పుడు వస్తున్నాయి కళ్ళల్లో నీళ్ళుగా. ఆయనేమో బయటికి లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసినాయి అనమాట. బాగున్నాయి కదా. హాయ్ అండి అందరికీ. బయట అయితే మస్తు వర్షం పడుతుంది. ఇంకా అందుకోసం అయితే వేడివేడిగా పకోడీ వేద్దామని అయితే ఆనియన్స్ కట్ చేసిన అనమాట. ఇంక ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి, బాగా లావుగా కట్ చేసుకోకూడదు. సో నేను ఎట్లా పకోడీ మేము ఎట్లా వేసుకుంటామో అనేది చూపిస్తా, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డైరెక్ట్ పిండి కలపకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ అంతా వేసుకొని దీన్ని బాగా ఇందులో వాటర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ మంచిగా వస్తుంది. డైరెక్ట్ ఉప్పు కారం అట్లా వేసి పిండి కలపకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేయాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా ఈ ఆనియన్స్లో వాటర్ వచ్చేలాగా మాత్రం బాగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. చూసిరా, ఇట్లా వాటర్ వచ్చేలాగా. ఇంతసేపు ఆనియన్స్ కట్ చేస్తుంటే వాటర్ రాలేదు. అప్పుడు మా ఆయన ఉన్నాడు, ఏంటిది ఏడుస్తున్నావు అని అంటే, ఏం లే బావా, ఆషాఢంలో షాపింగ్ ఉంది కదా, చేపిస్తావేమో అనుకుంటా అనేదాన్ని. ఇప్పుడు వస్తున్నాయి కళ్ళల్లో నీళ్ళుగా. ఆయనేమో బయటికి లేదు. అట్లేం లేదు, ఏడిస్తేనే కొనిస్తాడని ఏం లేదు, కానీ జస్ట్ ఫన్ ఉండాలి కదా, అప్పుడప్పుడు కామెడీ ఉండాలి కదా మన వీడియోలలో. సో రిలాక్స్ కోసమే కదా ఎవరైనా చూసేది, అందుకోసమే అప్పుడప్పుడు ఇట్లా ఫన్ అయితే ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తం మంచిగా వాటర్ వచ్చేలాగైతే కలుపుకోవాలి బాగా. ఇందులో మొత్తం పిండి మనం కొంచెం వాటర్ క్వాంటిటీ కొంచెమే పడేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి సేమ్ బయట షాప్లో మాదిరే వస్తుంది పకోడీ. ఇంకా మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా వర్షం పడినప్పుడు ఏం ఐటమ్స్ చేసుకుంటారో అనేది అయితే తప్పకుండా మర్చిపోకుండా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇట్లా మొత్తం వాటర్ వచ్చేలాగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాతకి అయితే మనకి ఏమేమి కావాలో వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే నేను ధనియాలు ఇట్లా కొంచెం మెదిపైతే పెట్టుకున్నాను, మనకి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. డైరెక్ట్ ధనియాలు వేయకుండా కొంచెం ఇట్లా పలుకులాగా చేసి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 స్పూన్ కారం వేసుకోవాలి. మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే ఫస్ట్ ఇదైతే జల్లెడ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. కొంచెం నేను తెచ్చిన పిండి మొత్తం జల్లెడ పట్టేసిన, ఒక పావు కేజీ అంత ఉంటుంది. సో దానికి కొంచెం ఒక 1-1.5 స్పూన్ అయితే రైస్ పిండి అంటే బియ్యం పిండి కూడా వేసిన అనమాట. దాంతో ఏంటంటే మనకి క్రిస్పీగా ఉంటుంది పకోడీ అయితే. ఇప్పుడైతే నేను ఇందులో అయితే కలిపేసుకుంటున్నాను అంతా. ఇంకా ఇట్లనే కొంచెం వాటర్ అంటే ఇప్పుడే పోయేదన్నమాట, కొంచెం కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట. బాగా టైట్ లేకుండా మరి ఇట్లా జారు లేకుండా క్రిస్పీగా ఉండేలాగైతే ఇట్లా కలిపితే అయితే మంచిగా వస్తుంది అనమాట, క్రిస్పీగా. సేమ్ మనం బయట షాప్లో ఎట్లా టేస్ట్ ఉంటుంది అదే మాదిరి వస్తుంది అనమాట. ఇంకా మా వీడియోలు అయితే అన్నీ చూడండి, కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చోటు భయ్య కొన్ని వాటర్ తీపు. మా వాళ్ళు వీడియోలకి రమ్మంటే ఇంక ఇప్పుడు ఇందులో అయితే కొన్ని వాటర్ తీసుకోవాలన్నమాట. నేను అసలు ఇంతవరకు అయితే కొన్ని వాటర్ కూడా తీసుకోలేదు. ఆల్రెడీ ఈ రసం ఉంటుంది కదా, ఉల్లిపాయల రసం, సో దాంతోనే కలిపేసిన అనమాట. ఇంక ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే అట్లా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే కరివేపాకు ఆల్రెడీ కడిగి కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. మనకి కరివేపాకుతో అయితే మంచి టేస్ట్ వస్తుంది కదా.
సో ఇంకా ఏంటంటే ఇందులో అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. నేనైతే వేయట్లేదు. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, జస్ట్ ఒక 2-3 అంతే. ఇప్పుడైతే మొత్తానికైతే ఇట్లా కలిపేసుకున్నాను అనమాట. కొంచెం ఇట్లా మనం పకోడీ వేసే మాదిరి అయితే టైట్ లూజ్ లేకుండా అయితే ఇప్పుడు మనమైతే ఇంకా ఆయిల్లో ఏం చేసుకుందాం. పోవడానికి వీల్లేదు కాబట్టి ఇట్లా ఆల్రెడీ వేసేసిన, ఇంకా తెలుసు కదా అందరికైతే. సో ఎప్పుడైనా సరే మనం పకోడీ చేయడానికి పిండి కలిపే తీరులనే టేస్ట్ వస్తుంది అనమాట. అంటే కొంచెం మంచి క్రిస్పీగా రావాలంటే పిండి కలిపే తీరులనే ఆనియన్ రసంలో బాగా కొంచెం గట్టిగా పిండి కలిపేయాలన్నమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట పకోడీ. ఇంకా తీసేస్తే మనమైతే ఇంకా వేడిగా తినొచ్చు ఇప్పుడు వర్షంలో అయితే. బాగా మాడకుండా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం మళ్ళీ చేదు తగులుతూ ఉంటుంది. ఆనియన్స్ నార్మల్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు కదా. ఆల్మోస్ట్ పకోడీ అంటే అందరూ ఒకేలాగా చేస్తారు కానీ జస్ట్ ఒక చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా ఎవరి దగ్గరైనా. ఇంకా మీ దగ్గర కూడా ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేం వేస్తే టేస్ట్ బాగొస్తుంది అనేసి అయితే. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఏమైనా చేయడానికి, ఇంకా వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఏమైనా పెట్టడానికి ఏ టిఫిన్స్ బాగుంటుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్ప్ అవుతుంది కదా మాకు కూడా. సో ఫైనల్గా అయితే ఇట్లా అయిపోయిందనమాట. ఇంకా ఉంది వేయాలి పిండి. ఇంక ఇంట్లో గార్నిష్ కోసం అయితే మంచిగా 2 పచ్చిమిర్చిలు తీసి వేడి నూనెలో ఎంపుకొని, కొంచెం కరివేపాకు వేడిలో నూనెలో ఎంపుకొని మధ్యలో పెట్టుకొని తింటే అయితే మధ్యలో అట్లా తింటుంటే అయితే మస్తు ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్. ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసినాయి అనమాట. బాగున్నాయి కదా, టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్. అట్లానే మీరు కూడా ఏమైనా స్నాక్స్ రెసిపీస్ ఏమైనా ఉంటే జరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, మరి బాయ్.